చాలామంది ఎగతాళిగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆమె ఫ్యామిలీ లాయర్, ఆ ఫ్యామిలీ కేసులు చేస్తూ ఉంటుంది. ఏముంటుందండి డైవర్స్ అంతే కదా. నో, ఎవ్రీథింగ్ ఈజ్ దట్. మీరు సాయంత్రం అవ్వగానే రాత్రి 12 అవ్వగానే ఇంటికి వెళ్తారు, ఏది ఎక్కడికి వెళ్తున్నారు? మీ కుటుంబం దగ్గరికి వెళ్తున్నారు. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ యూ. నువ్వు 12 గంటలు ఎందుకు పని చేస్తున్నావు? నీ కుటుంబం గురించి సంపాదించడానికి పని చేస్తున్నావు. మరి ఆ కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది. ఆ కుటుంబం కాపాడవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది. అది న్యాయవాది కావచ్చు, న్యాయమూర్తి కావచ్చు, లేదా మామూలు సామాన్య మహిళలు కావచ్చు, సామాన్య మగవాడు కావచ్చు. సో కుటుంబ వ్యవస్థ కానీ విచ్ఛిన్నమైందంటే దెర్ ఇస్ నథింగ్. అసలు ఫ్యూచర్ లేదు, మన కంట్రీకి ఫ్యూచర్ లేదు. సో ఆ కుటుంబ వ్యవస్థని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. మనం ఏమనుకుంటామంటే ఇట్ ఈస్ దేర్ ప్రాబ్లం. వాళ్ళ ఇంట్లోనంట ఎవరో వాళ్ళ అమ్మాయి డైవర్స్ తీసుకుందంట, వాళ్ళ నాన్న ఎలాగయ్యాడు. నో, ప్రాబ్లం కాదు, అది సోషల్ ప్రాబ్లం. ఇట్స్ అ సోషల్ ప్రాబ్లం. ఎగ్జాక్ట్లీ. అండ్ ఎవ్రీ అడ్వకేట్, ఇప్పుడు మన శరీరంలో ఏదన్నా భాగానికి ప్రాబ్లం వస్తే, మెడికల్ ప్రాబ్లం వస్తే ఎలాగ డాక్టర్ ఉంటాడో, ఎవ్రీ అడ్వకేట్ షుడ్ బికమ్ ఏ డాక్టర్ టు ద సొసైటీ టుడే. దీనికి చెదబడుతుంది. ఆ చెదని పెస్టిసైడ్ వేసి చేయాలి. మీరు దాన్ని వాటిని తీసేయాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. లేకపోతే కుటుంబ వ్యవస్థ ఈరోజు నీ ఇంట్లో వచ్చిన సమస్య రేపు మన ఇంట్లో వస్తుంది. అలా 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 అది విస్తరించి మొత్తం కూకటి వేళ్లతోనే ఈ కుటుంబ వ్యవస్థని, వివాహ వ్యవస్థని విచ్ఛిన్నం చేస్తుంది. ప్రపంచ దేశాలన్నీ ఎంతో గర్వంగా మన దేశాన్ని చూసి గౌరవించేటటువంటి పరిస్థితి పోయి, మనము ఇతర దేశాలని చూసి నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితికి దిగజారుతున్నామని చెప్పడానికి చాలా బాధపడుతున్నాను. అయితే దీనికి సొల్యూషన్ ఉంది అని కొద్దిమంది వాదిస్తున్నారు. అంటే యంగర్ జనరేషన్, చాలామంది యూత్, లివ్ ఇన్ రిలేషన్షిప్ ఇస్ దేర్ మేడం అంటున్నారు. ఎస్, కరెక్టే. మీ చట్టం ఆమోదించింది అంటున్నారు, కరెక్టే. కానీ ఆ లివ్ ఇన్ రిలేషన్షిప్లో నీకు ఎంత భద్రత ఉంది? నీకు ఎన్ని హక్కులు ఉన్నాయి? హక్కు అంటే ఇద్దరు అన్మ్యారీడ్ అయితే లివ్ ఇన్ రిలేషన్షిప్లో సమ్ ఫైనాన్షియల్ సెటిల్మెంట్స్ చేసుకోవచ్చు. మనీ ఒక్కటే నీ జీవితాన్ని సెట్ చేస్తుందంటే నువ్వు కూడా సంపాదించుకుంటున్నావు. దానికి మనీ ఆయన ఎందుకు ఇవ్వడము, లేదా ఆమె ఎందుకు ఇవ్వడము? అవును. ఎవరి సూట్ కేసు వాళ్ళు సర్దుకొని వచ్చి కలిసి ఉంటారు. విడిపోయేటప్పుడు ఎవరి సూట్ కేసు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. మీ ఇద్దరి మధ్యన పుట్టిన బిడ్డలు ఎక్కడ పోవాలి? సో దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్ అండి. ఆల్వేస్ ఫ్యామిలీ ఉంటాయి కష్టాలు. నీ లివ్ ఇన్ రిలేషన్షిప్లో కూడా కష్టాలు ఉన్నాయి. లివ్ ఇన్ రిలేషన్షిప్లో దగాపడ్డ ఆడవాళ్ళు చాలా మంది నా దగ్గరకు వచ్చి ఏడ్చినారు. మరి మీరు ఎన్నుకున్నదే కదమ్మా. కరెక్ట్. చాలా మంది అబ్బాయిలు వచ్చి ఏడ్చారు, నాకు ఆ అమ్మాయే కావాలండి, చాలా కలిసి ఉంటామని చెప్పిందండి, వెళ్ళిపోయిందండి. నేనేం చేయను బాబు, మ్యారేజ్ అన్నా నువ్వు చేసుకొని ఉంటే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అన్నా పడేసేవాళ్ళం. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు కదా ఇందులో. అంటే నీకు చట్టం కల్పించే అవకాశాలు కూడా లేవు అందులో. సో దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, బట్ ఏమనుకున్నా కానీ ఇంకో 20 years తర్వాత చాలా కష్టమేమో మ్యారేజ్ అండ్ ఫ్యామిలీని చూడడం. లివ్ ఇన్ రిలేషన్షిప్పే మనకి కనిపిస్తుంది, 100% కనిపిస్తుంది. మళ్ళా అది అలా 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 దాన్ని ఇదై మళ్ళా కొత్తగా మ్యారేజ్ అన్నది రివైవ్ అవుతుంది. ఆ తర్వాత దట్ విల్ సీ ది హేడేస్. ఒక కొత్త సమాజంతో మొదలై కొన్ని తరాలు అది నడుస్తుంది. ఆ రోజులు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఉండను కానీ రావాలి, తప్పకుండా రావాలి. ఆ సమాజంలో పుట్టిన బిడ్డలు, భావితరాలు మళ్ళీ భారతదేశానికి ఒక బంగారు భవిష్యత్తుని కలిగిస్తారు. ఎందుకంటే ఈ దేశం సామాన్యమైనటువంటి దేశం కాదు. ఏమండి, ఏం దేశం ఇది? ఈ దేశంలో పుట్టడం ఒక్కటి చాలు, దట్ ఈస్ ఎనఫ్. ఎందుకంటే కళలు, కళాకారులు, సాహితీవేత్తలు, ఆధ్యాత్మికవేత్తలు, చరిత్రకారులు ఎవరు లేరు ఈ దేశంలో, ఏమి లేదు ఈ దేశంలో. అటువంటి దేశంలో పుట్టిన మనము కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ గొప్ప వ్యవస్థలు, అటువంటి వ్యవస్థల్ని కాలదన్నుకుంటున్నాం. మళ్ళీ రెస్టోర్ చేసేటటువంటి జనరేషన్ రావాలి. ఆ గోల్డెన్ డేస్ని తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈనాటి కాలమాన పరిస్థితులు, సమాజంలో ఉన్న కాలమాన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఒక అమ్మాయికి కానీ ఒక అబ్బాయికి కానీ పెళ్లి చేయాలి అని అనుకుంటే మనం ఆలోచించాల్సిన, చర్చించాల్సిన, తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే ఏం చెప్తారు?
నిజం చెప్పాలంటే దీనికి ఆన్సరే లేదండి నా దగ్గర. ఎందుకు చెప్పాలంటే పెళ్ళంటే అసలు అంటే మీకు తెలుసు కదా, మాకు కూడా ఒక అమ్మాయి ఉంది. అవును. పెళ్లి చేయాలంటే భయం వేస్తుంది. అంటే ఇప్పుడు ఇప్పుడు పరిస్థితులు, ఇప్పుడున్న కేసులు చూస్తే ఎవరు మంచోళ్ళో ఎవరు చెడ్డోళ్ళో ఎలా తెలుసుకుంటాం చెప్పండి? మనకు ఆ కెపాసిటీ లేదు. జనాలు కూడా అంత బాగా యాక్ట్ చేస్తున్నారండి. యాక్ట్ చేస్తారు. నేను చాలా మంచోడిని చాలా బాగా చెప్పుకుంటున్నారు. అది చాలా కష్టంగా ఉంది. బాగా చెప్పారు. ఇప్పుడు పెళ్ళికి ఏం కావాలి అన్న క్వశ్చన్ వస్తుంది. అవును. చదువు కావాలా? సరే, బాగా చదువుకున్న వాడిని తీసుకొస్తాం. నాకు తెలుసు కేసులు, చాలా గొప్ప గొప్ప చదువులు చదివిన కేసుల్లోని అవును, రాత్రి అవ్వంగానే అమ్మాయిని విపరీతంగా టార్చర్ చేసి కొట్టి తిట్టి హింసలు పెడుతున్న బాగా చదువుకున్న గొప్ప మగవాళ్ళ కేసులు నాకు తెలుసు. మరి మరి చదువు అప్పుడు కొలమానం కాదు. జీతం బాగా ఉన్నవాడిని చెయ్యాలా అంటే అలా తీసుకొస్తే నేను సంపాదిస్తున్నాను, నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు, నువ్వు ఒక బానిసలాగా పడి ఉండు అనేటటువంటి మగవాళ్ళని చూశాను. లేదు, మానమ్మాయి కూడా బాగా సంపాదిస్తుంది, అతను సంపాదిస్తాడు, ఇద్దరు బాగా బ్యాలెన్స్ అవుతారు అంటే కొట్టుకొని చేస్తున్నారు. కాదు కాదు, మన అమ్మాయి బాగా సంపాదిస్తుంది కాబట్టి ఆయనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది. అది ఒకటి. రెండు, ఏంటి పొద్దున్న లేచి నువ్వు వెళ్ళిపోయి రాత్రి లేదా సాయంత్రం 5, 6 వస్తే ఇక్కడ వంట ఎవరు చేస్తారనుకున్నావు, లేకపోతే తిండి ఎవరు పెడతారనుకుంటున్నావు, ఈ చిన్న చిన్న విషయాలకి. ఒక వంట మనిషి ఉన్నా కూడా నేను 3 వచ్చాను, నువ్వు ఇంకా 6 మటుకు రాలేదు అని ఒక అర్థం చేసుకోలేనటువంటి వ్యక్తి భర్తగా వస్తే పరిస్థితి ఏంటి? సో ఇలాగా రకరకాలు. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే విడిపోవడానికి 1,00,000 కారణాలు ఉన్నాయి. కర్ణుడు చావుకు 1000 కారణాలు అన్నట్టు విడిపోవడానికి 1,00,000 కారణాలు ఉంటాయి. కలిసి ఉండాలంటే ఒకరి మీద ఒకరికి నమ్మకము, ఒకరి మీద ఒకరికి ప్రేమ, వీళ్ళిద్దరూ కలిసి కుటుంబాన్ని విస్తరింపజేసి ఆ కుటుంబంలో వచ్చినటువంటి కొత్త సభ్యులకి కొత్త జీవితాన్ని, మంచి జీవితాన్ని ఇచ్చి, అన్నిటికంటే దేశానికి మనం ఉపయోగపడాలి, మన భావి తరాలు ఉపయోగపడాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో వచ్చినప్పుడు అసలు ఏ ఫ్యామిలీ కూడా ఫ్యామిలీ కోర్ట్స్ వైపు పడేటటువంటి వెళ్ళే అవకాశం లేదు అని అంటున్నాను. మీరు అన్నట్టుగా ఏం చూడాలి అంటే నేనైతే చెప్పలేను ఏం చూడాలి అని చెప్పేసి. ఒక మంచి మనసున్న మనిషిని చూడాలి. ఒక మంచి మనసు. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో నేను అబ్జర్వ్ చేసేది, అందరికీ అన్నీ ఉంటున్నాయండి. అందం ఉంటుంది, చదువు ఉంటుంది, డబ్బు ఉంటుంది. మనకు ఒకప్పుడు ఎప్పుడు చదువుకున్న వాళ్ళు చాలా రేరుగా కనిపించారు, ఇప్పుడు చదువుకోని వాళ్ళు చాలా రేరుగా కనిపిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళకి హంగు ఆర్భాటం అన్నీ ఉన్నాయి. కానీ మంచి మనసున్న మనుషులు చాలా రేరెస్ట్. అది చాలా కష్టమైనటువంటి విషయం. ఆ మంచి మనసున్న మనిషిని ఎలా పట్టుకోవాలి మేడం అని నన్ను అడగండి, నాకు తెలియదు. మన అదృష్టం బాగుంటే మంచి మనసున్న మనిషి మనకు తటస్థపడతారు, లేని పక్షాన నో. కనుక ఈ క్వశ్చన్కి నేను ఎక్యురేట్ ఆన్సర్ మీకు చెప్పలేనండి, సారీ. అది మీ అదృష్టం బాగుంటే క్లిక్ అవుతుంది. ఎందుకంటే అండి హిందువులకి మ్యారేజ్ అన్నది ఒక సేక్రెడ్ థింగ్, ఒక పవిత్రమైనటువంటి విషయం. ఇతర మతస్థులకి ఇట్ ఈస్ అ కాంట్రాక్ట్. కానీ మనం కూడా వెరీ అన్ఫార్చునేట్లీ హిందువులు కూడా ఈరోజు మ్యారేజ్ అన్నది కాంట్రాక్ట్ లాగా అయిపోయింది. అబ్బాయికి ఎంత జీతం వస్తున్నదో ఎక్కువ జీతం ఉన్నవాడిని చెయ్యాలి, అమ్మాయికి ఎక్కువ జీతం ఉన్నవాడిని చెయ్యాలి అనే ఆలోచన మనకు కూడా వచ్చేసింది. ఆ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ కరెక్ట్గా లేనిప్పుడు విడిపోవాలి అనే ఆలోచనలు కూడా మనకు వస్తున్నాయి. కాబట్టి ఇట్ ఈస్ నో మోర్ ఏ సేక్రెడ్ ఇష్యూ కాదు అనే ఆలోచనలోకి మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది. కనుక ఒకటే, మంచి మనసున్న వ్యక్తిని, బాధ్యతాయుతం కలిగినటువంటి వ్యక్తిని, అన్నిటికంటే నా భర్త ఇతను, జీవితాంతం మేము కలిసి ప్రయాణించాలి, ఈమె నా భార్య, ఈమె అన్ని విధాలుగా నేను గౌరవించి కాపాడుకోవాలి, మా ఇద్దరికి పుట్టినటువంటి పిల్లల్ని ఒక మంచి పిల్లలుగా తయారు చేయాలి అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులే వివాహం ఆడాలి, ఇద్దరు కలవాలి. వాళ్ళిద్దరూ వాళ్ళ జీవితాల్లో వచ్చినటువంటి ఎన్ని ఒడిదుడికులైనా కానీ ఇద్దరూ కలిసి తీర్చుకోవడానికి ప్రయత్నిస్తే తప్పకుండా ఆ కుటుంబం ముందుకెళ్తుంది. ఎందుకు మన పెద్దలందరూ కలిసి ఉన్నప్పుడు మనం ఎందుకు ఉండలేకపోతున్నాము? మన అమ్మలు ఉన్నారు, మన అమ్మమ్మలు ఉన్నారు అంటే దానికి ఆన్సర్ చెప్తారు మన వాళ్ళు టక్ మన. అప్పుడంతా కొట్టేవారంటే, తిట్టేవారంటే, అయినా కూడా పడి ఉండేదండి ఇప్పుడు పడి ఉండాల్సిన అవసరం లేదు అంటారు. మగవాళ్ళు కూడా అలాగే అంటుండొచ్చు. ఓకే అండి, మై ఫిలాసఫీ ఈజ్ నాట్ దట్ ఆడది అన్నీ అనుభవిస్తూ
తలదించుకొని పడి ఉండాలి అని అయితే నా ఫిలాసఫీ కాదు. నేను Correct, ఇందాకే correct. చెప్పాను, మా దగ్గర ఉన్న క్లయింట్స్కి చెప్తూ ఉంటాను, Yes. యు మూవ్ ఆన్ అని చెప్తూ ఉంటాను. కానీ మరీ భరించలేనటువంటి పరిస్థితులు బాధ ఉన్నప్పుడు, ఉంటే ఎవరు మనతో కలిసి కాదు అని చెప్తారు. అనుకున్నప్పుడు తప్పకుండా మహిళ ఉమ్. స్వాతంత్రురాలు అవ్వాలి, తన బిడ్డలకి మంచి జీవితాన్ని ఇవ్వాలి, తను చదువుకున్నటువంటి తను సంపాదించినటువంటి ఆర్థిక స్తోమతతోని తను మూవ్ ఆన్ అవ్వాలి. అవసరమైతే తన జీవితంలో ఎవరైనా ఒక మంచి వ్యక్తి తారసపడ్డప్పుడు తన జీవితాన్ని, కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. Correct. దాంట్లో ఏం అనుమానం లేదు. కానీ చిన్న చిన్న విషయాలకి, నేను ఇంతసేపు చెప్పింది కూడా అది అబ్బాయిలైనా కానీ అమ్మాయిలైనా కానీ, చిన్న విషయాలకు మాత్రం కొట్లాడుకొని జీవితాలని విచ్ఛిన్నం పాడు చేసుకోవద్దు. చిన్న విషయాలు లేదంటే క్రిటికల్ కేసెస్ ఉంటాయి, భర్త హింసలు పెట్టేటటువంటి, అవును. తాగి అవమానించే భార్యని అన్ని విధాలా అణిచివేయాలనేటటువంటి ఆలోచన. ఓకే, అటువంటివన్నీ యు మస్ట్ కమ్ అవుట్, అవును. బట్ నాట్ ఇన్ ఎవ్రీ పెట్టి Yes. కేస్, ఇన్ ఎవ్రీ పెట్టి ఇష్యూని No. అది పెద్దగా చేసి జీవితాన్ని పాడు చేసుకోవద్దు. No. ఇది దీని విషయంలో అమ్మాయిలు చిన్న విషయాల్ని సరిదిద్దగలిగేటటువంటి నైపుణ్యతని, అంటే కుటుంబంలో వచ్చే భర్త చిన్న విషయాలతో గొడవకి ముందుకు వస్తే దాన్ని సరిదిద్ది అర్థం చేసి దాన్ని సద్దుమణిగేటట్టు చేసేటటువంటి నైపుణ్యతని వాళ్ళు పెంచుకోవాలి. ఇంకా అబ్బాయిలు ప్రతి చిన్న విషయాన్ని పెద్దది చేసి మహిళని గౌరవించడమే తన హక్కుగా కాకుండా, మహిళ తనతో సమానురాలు, తన జీవితంలోని భాగస్వామి, ఈ కుటుంబంలో ఒక గౌరవప్రదమైనటువంటి పాత్ర పోషిస్తుంది, తన గురించి ఎంతో త్యాగం చేస్తుంది అని ఆమె త్యాగాన్ని గుర్తించి గౌరవించేటటువంటి మనస్తత్వాన్ని మగవాళ్ళు, అంటే ప్రతి తల్లి తండ్రి తన మగపిల్లల్లోని ఈ ఆలోచన విధానాన్ని పెంచాలి. పెంచినప్పుడు మగపిల్లలకి నువ్వు తల్లిని ఎంత గౌరవిస్తున్నావో నీ భార్యను కూడా అంతే గౌరవించాలి అనేటువంటి ఆలోచన ఆ పిల్లల్లో పెట్టి పెంచినప్పుడు తప్పకుండా మళ్ళీ మనకు మంచి రోజులు వచ్చేటటువంటి అవకాశం ఉందండి. శుభం. సర్వేజన సుఖ్నా భవంతు.